మీకు నిరసన అనిపిస్తుందా మా బాధ మీకు నిరసన అనిపిస్తే మేమేం చెప్పలేము తమ్ముడు. మా కార్యవర్గంలో మా మహిళా కాంగ్రెస్ నుంచి చోటు దక్కలేదు, ప్రభుత్వ పదవుల్లో చోటు దక్కలేదు. అందుకే మేము అడుగుతున్నాం. దాంట్లో నిరసన ఏం లేదు. గాంధీ భవన్ లోపల కూర్చున్నాం, మా దగ్గర కూర్చున్నాం. పీసీసీ చేంబర్ ఎదురుగా కూర్చుంటేంది, కుర్చీ మీద కూర్చుంటేంది, కింద కూర్చుంటేంది, గాంధీ భవనే మాకు కింద నచ్చింది, కింద కూర్చున్నాం. అది దురదృష్టశాత్తు అది మహేష్ అన్న చేంబర్ అయిపోయింది. మేమేం చేయాలి చెప్పండి దానికి మేము ఎట్లాంటిది వివరణ అంటే నిరసన ధర్నా అనేది దాన్ని మేము ఖండిస్తున్నాం. మీకు ఎలాంటి అన్యాయం జరిగింది? ఎలాంటి అన్యాయం అంటే ఎక్కడ కూడా పార్టీల పదవులు లేవు, గవర్నమెంట్ నామినేటెడ్ పదవుల్లో మా వాళ్ళకు మెంబర్స్ కూడా లేవు. అందుకే మాకు బాధ అనిపించింది. కాబట్టి వీఆర్ ఆస్కింగ్ టు అకామిడేట్ అవర్ సిస్టర్స్ హు ఆర్ వర్కింగ్ ఫర్ ద పార్టీ. ఈరోజు కూడా మేము అదే చెప్తున్నాం. దే హ్యావ్ కమ్ ఫ్రమ్ దేర్. అందరు కూడా పని చేసినారు 4 ఏళ్ళు. ఇలా ఎవరన్నా కూడా పని చేయలేదు అంటే మేము ఒక పదవి అడగం. పని చేసిన వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పుడంటే ఇప్పుడు వచ్చి కొత్త మొక్కలు అసలు ఎప్పుడు కూడా మేము చూడని మొక్కలు. మొగడు పని చేస్తే పెళ్ళాంకి ఇస్తారంట, మరి అట్లనే మేము పని చేస్తున్నాం మా మొగుళ్ళకి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పోతే అదే మాట మాట్లాడిండు, స్టేట్ ఎగ్జిక్యూటివ్కి వస్తే కూడా అదే మాట మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ కలిసి నా మీద కాబట్టి మేము సునీతారావు చెప్తేనే మేము పని చేసినాం. ఏఐసిసి సర్క్యులర్ కానీ పీసీసీ సర్క్యులర్లే కానీ ఏదన్నా సరే మీరు చెప్పిన రకం మేము చేసినాం. సునీతక్క అంటే మాకు ఒక లీడర్. సో ఆ లీడర్ చెప్తే వీళ్ళు క్యాడర్ పని చేసినారు. క్యాడర్కి రాకపోతే మరి లీడర్ కొట్లాడాలి కదా. అడుగుతుంది నువ్వు వెళ్ళిపోతే ఎట్లక్క, మేమెందుకు కూర్చొని ఆడితే మేమేం మాట్లాడాలి. నిన్న కూడా లెటర్ పంపించినట్టున్నారు కుమార్రావు గారికి. నేను ఆ పైన వినోద్ గారు మరి ఎట్లా టైప్ చేసినారో లీగల్ లాంగ్వేజ్లో నేను బెదిరించినానని చెప్పి రాస్తున్నారు. అది తప్పది. వారికి నేను చాలా గౌరవం ఇస్తాను కుమార్రావు గారికి. కుమార్రావు గారు వచ్చి సునీతమ్మ బయటికి రండి అమ్మా అన్నాడు. వచ్చినాను నేను. మీడియా వాళ్ళకు కూడా దయచేసి మీరు ఎవరు కవర్ చేయొద్దని కూడా చెప్పాను. సరే కవర్ చేసినారు, తప్పేముంది. మేము అడుగుతుంది మా పార్టీలో మా ఇద్దరు అన్నలను రైట్ అడుగుతున్నాం. అక్కడ గవర్నమెంట్లో ఇక్కడ పార్టీ గవర్నమెంట్ రెండైనా మహేష్ అని అడిగితే మాకు ఇక్కడ ఏం వస్తలేదు. మరి సీఎం అని అడిగితే అక్కడ జవాబు వస్తలేదు. అట్లాంటప్పుడు ఏం అడగాలి చెప్పండి, ఎవరిని అడగాలి? ఏదైతే మీరు చేశారో దానికి సంబంధించి దాన్ని తప్పు పట్టే ఇప్పుడు మీకు లెటర్ కూడా ఏం లెటర్ ఇచ్చారు? నాకేం లెటర్ ఇవ్వలేదు. ఐ డిడ్ నాట్ గెట్ ఎనీథింగ్. అది కుమార్రావు గారికి రాసిన లెటరు మా నేషనల్ అధ్యక్షురాలు అల్కలంబ గారు నాకు పెట్టడం జరిగింది. అది చదివిన తర్వాత నేను ఆ పెద్ద మనిషిని అగౌరవపరిచినానని చెప్పి, ఆ పెద్ద మనిషిని నేను తిట్టినానని చెప్పి, దాంట్లో నేను ఏమేమో అన్నానని చెప్పి అలా రాసిండ్రు. నేను అసలు వారిని ఏమి అనను. కుమార్ అన్న కూడా స్టేట్మెంట్ తీసుకోవచ్చు మీరు. ఎన్నడూ వారిని అగౌరవపరచను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ మనిషి. వారిని మేము ఎప్పుడు గౌరవిస్తాం. ఒక అన్నలాగా మా చెల్లెళ్ళకి ఎప్పుడైనా పాసులు లేకున్నా కూడా పిలిచి సుంతమ్మ తీసుకో అని చెప్పి ఇచ్చి పంపించే నాయకుడు కుమార్రావు గారు. ఎప్పుడు కూడా పార్టీలో ఎవరు ఎప్పుడు ఏం పని చేసింది అనేది కూడా చెప్పేది కుమార్రావు గారు. కానీ అంతేగాని కుమార్రావు గారిని అగౌరవపరచలేదు. కుమార్ అన్ననే ఫోన్ కలిపి మాకు లక్ష్మి గారితో, మేడ్చల్ ప్రెసిడెంట్తో, యాదాద్రి ప్రెసిడెంట్తో వాళ్ళందరితో మాట్లాడించడం జరిగింది. నాతో కూడా మహేష్ అన్న ప్రామిస్ చేసిండు. ఆ 30 లిస్ట్ ఏదైతే ఇచ్చినారో మేము అది ఇప్పుడు ఎందుకు ఇస్తారు, మీరు గతంలో నుంచి ఎందుకు ఆలోచిస్తలేరు మా ఫ్రంటల్ గురించి అని అడుగుతున్నా. వీళ్ళకి ఏ పదవులు ఇవ్వద్దయ్యా అని చెప్పేసి అని చాలామంది నాయకులు ఇక్కడ మాట్లాడుకుంటుంటే మాకు చాలా చిన్న చూపు అనిపిస్తుంది. ఇప్పుడు పక్క పార్టీ వాళ్ళు కూడా మహిళా కాంగ్రెస్ ధర్నా, ఇది ధర్నా కాదు, మా రైట్ ఫోర్ఫిట్ అయింది, బరాబర్ అడుగుతాం. ఇందులో నేనే వాళ్ళకి అది ముఖ్యమైన కారణం అంటే కూడా పక్క జరుగుతానని చెప్తున్నాను. అంటే మీరు గతంలో మహిళా కాంగ్రెస్కి సంబంధించి కూడా గోషామాయ నుంచి కూడా మీకు ఇవ్వడం కూడా జరిగింది కదా, మొదటి స్థానంగా నిలిచింది కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేస్తుందంటే ఏం చెప్తారు? ఓడిపోయే సీటు తమ్ముడు ఎవరికి ఇచ్చినా కూడా అది ఓడిపోతారు. అది అయినా కూడా నేను కొట్లాడినా ఆడబిడ్డగా. నేను నా కోసం అడగలేదు. మళ్ళీ చెప్తున్నా, మాకు ఒక రూల్ పెట్టిండ్రు కదా 1 ఇయర్ వరకు అడగొద్దు అని. 1.5 ఇయర్ అయింది. మరి 1 ఇయర్ లోపల రూలు నాకు ఒక విధంగా, వేరే వాళ్ళకు ఒక విధంగా ఎట్లుంటుంది. మరి అధినాయకులకు అందరికీ కూడా షబ్బీరాన్నకి ఇచ్చినారు, పొదం వీరయ్యన్నకి ఇచ్చినారు, దాంతోపాటు మన వెన్నెలకి ఇచ్చినారు, ప్రతి ఒక్కరికి ఇచ్చినారు. మా చెల్లెళ్ళందరికీ ఇచ్చినప్పుడు నాకు ఇవ్వడానికి ప్రాబ్లం ఏంది? నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనికే ప్రాబ్లం, నాకు ఎమ్మెల్సీ ఏనికే ప్రాబ్లం, లేకపోతే ఏఐసిసి సెక్రటరీ ఏనికే ప్రాబ్లం. ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను అందుకే అధిష్టానానికి చెప్పినాను, నన్ను నచ్చకపోతే నన్ను పక్క చెప్పండి, కానీ వీళ్ళకి అన్యాయం చేయొద్దని అడుగుతున్నాను.